హాయ్ ఫ్రెండ్స్, ఖుషి సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ మధ్య సన్నివేశాన్ని ఎగ్జామ్ హాల్లో ఇద్దరు స్టూడెంట్ల మధ్య సన్నివేశంగా ఇలా మార్చాం. జస్ట్ ఫర్ ఫన్, ఎంజాయ్. ఇన్విజిలేటర్లు లేకుండా ఎగ్జామ్ జరుగుతున్న సమయం. రవి రవి ఇదేం బాగాలేదు. ఏంటి నువ్వు చేసే పని? ఎగ్జామ్ రాయడం మంచి పని. నేను చెడ్డ పని చేయడం లేదే. నువ్వు రాసేదాని గురించి మాట్లాడుతున్నాను, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగానే చూస్తున్నాను. మాట మార్చుకో. నువ్వు నా పేపర్ చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. లేదంటున్నాగా. నువ్వు చూసానంటున్నాగా. నువ్వు చూసావు. నువ్వు చూసి నేను చూసాను. అంటే మేబీ యాక్సిడెంట్గా ఒక్కో క్వశ్చన్ చదివేటప్పుడు గబుక్కుని చూసి కానీ తప్పుగా మాత్రం కాదు. నువ్వు వచ్చి ఒక నిమిషం కూడా కాలేదు, ఒక్క క్వశ్చన్ కూడా రాయలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. విజయ్, నువ్వు నేను చాలా రాంగ్ యాంగిల్లో చూస్తున్నావు. ఎవరు? నేనా? నేను రాంగ్ యాంగిల్లో చూస్తున్నాను, నువ్వు రాంగ్ యాంగిల్లో చూస్తున్నావా? విజయ్, యూ హ్యాడ్ మిస్టేక్ అండి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు బాపట్లో కొత్తగా పెట్టిన జిరాక్స్ సెంటర్లో ఉన్నాను చెబితే ఏమన్నా? నీకు ఇదే పాడు బుద్ధి, నాకు చెప్పకుండా జిరాక్స్ సెంటర్కి ఎందుకు వెళ్ళాను నువ్వు? తెట్లా? ఆ తర్వాత మెటీరియల్ వేరే బ్రాంచ్ వాళ్ళది, మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, నేను జిరాక్స్ సెంటర్కి వెళ్ళాను నిజం తెలిసాక నాకు సారీ చెప్పలా? సరే, అది వదిలే. బాబు లైబ్రరీలో సబ్మిట్ చేయమని ఇచ్చిన బుక్ నా చేతిలో చూసి ఫీల్ అయిపోయి అమ్మాయి అని గెంతలా. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా బాగా చదువుతావు ఫీలింగ్. నీ చదువును చూసి అందరూ అసూయపడి నీ వెనక తిరగాలి నీ కోరిక. ఒకవేళ నేను చూసి రాస్తే మటుకు అమ్మాయి గోలు కాల్ చేస్తాను. చదివాలి సైకాలజీ అంతా. నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు. చదివే వాళ్ళు మొత్తాన్ని కలిపి మాట్లాడుకో. ఏం తెలుసు నీకు చదివేవాళ్ళు సైకాలజీ గురించి? ఎగ్జామ్ ముందు ఒకటి చదివి ఎగ్జామ్లో ఒకటి రాసేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే, మీరు. ఆ రోజు మనం లైబ్రరీలో కూర్చున్నప్పుడు నువ్వేం చేసావు? కావాలని నీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసావు. తర్వాత నా మొబైల్ని, నేను ఇచ్చేస్తున్న మొబైల్ని నువ్వు తీసుకొని చూడలా. అప్పుడు నువ్వు దాయలా. అప్పుడు నువ్వేం దాచావు? ఆ రోజు రిపేర్ అవ్వని బైక్ని రిపేర్ అయిందని చెప్పు. లాక్ చేసి వాక్ చేద్దాం ఉన్నావు. వాక్ చేసేటప్పుడు ఏం అడిగావు? నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏది, ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అని అడిగాడు. నన్ను ఇబ్బంది పెట్టలా. అంతేందుకు? ఆ రోజు మన ఫ్రెండ్స్ అందరూ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇతను కిషోర్ అందంగా ఉంటాడు, ఇతను సత్యం స్టోరీస్ బాగా చెప్తాడు, ఇతను విజయ్ నాకన్నా బాగా చదువుతాడు అంటే మంచి చెప్పు ఉండొచ్చుగా. అప్పుడు నువ్వెందుకు దాడపడ్డావు? అందులో నువ్వేం దాచావు? ఇన్ని రోజులు ఏమైనా తెలుసుకోవడం తెలియదు, దాచిపెట్టి తిరుగుతున్నావే. దీని ఏమన్నా ఏమైనా తెలుసుకొని నువ్వు నాకు గిఫ్ట్ ఏం చేసావే? ఓకే, అది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఆ రోజు మొబైల్లో అవినాష్తో మాట్లాడేటప్పుడు ఓకే నాకు ఆ బుక్ తీసుకురాని చెప్పినప్పుడు ఆ బుక్ ఏంటో తెలుసుకోవడానికి నువ్వు ఎంత తపన పడ్డావు? ఏంటది బుక్? ఏ బుక్? స్వాతి అని చెప్తేనే అనుకూలే. తెలిసిన బర్త్డేకి వచ్చి గిఫ్ట్ ఇచ్చావంటే అది ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను. కానీ ఆ బుక్ ఏంటో తెలుసుకోవడానికి నువ్వు పడిన తప్ప నా పొజిషన్స్. మరి దీన్ని ఏమనాలి? మాట మార్చుకో. నువ్వు నా పేపర్ చూసావా లేదా? నేను నీకన్నా బాగా చదువుతానా లేదా? లేదు. నేను నీ పేపర్ చూడలేదు. ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్గా కూర్చొని 5 నిమిషాలు కాలేదు. ఇంతలో నా ఎదురుగా కూర్చున్న ఈగోయిస్ట్ క్యారెక్టర్. అసలు ఇలాంటి వాళ్ళ పేపర్లో నేను చూసి రాయను. ఒకవేళ రాసిన అది కరెక్షన్ దాకా వెళ్ళదు. కర్మగా నేను ఎగ్జామ్లో పాస్ అయినా ఇలాంటి రిజల్ట్ నాకు వద్దు అని చెప్పి సైలెంట్గా సూసైడ్ చేసుకొని చనిపోతాను.